మధ్యలో అర్థం ప్రజలకు అందరికీ వందనములు. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో వీసీకే పార్టీ తరఫున గోవిందప్ప అని నేను నామినేషన్ వేసినాను. ఎమ్మెల్యే అభ్యర్థిగా చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా ఉలగనాథం గణపతి అన్న గారు పోటీ చేస్తున్నారు. కుప్పం ప్రజలారా ఆలోచించండి, వీసీకే పార్టీకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాను. జై భీమ్. కుప్పం నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి. ఈరోజు కుప్పం నియోజకవర్గం వీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గోవిందప్ప గారు నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజున చిత్తూరు కలెక్టరేట్లో ఎంపీ అభ్యర్థిగా ఉలగనాథం గణపతి గారు నామినేషన్ వేయడం జరిగింది. ఈ కుప్పం నియోజకవర్గ అభివృద్ధి చూసుకున్నట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భవనానికి కనీసం ఇప్పటికీ కూడా ఒక సున్నం కొట్టలేని పరిస్థితి. అంబేద్కర్ భవనం లోగాకు వెళ్ళి చూస్తే బీరు బాటిళ్ళు, పిచ్చి మొక్కలు, చాలా గందరగోళంగా తయారయ్యింది. కనీసం వైసీపీ పార్టీలో ఎంపీ అభ్యర్థిగా 5 సంవత్సరాలు పనిచేశాడు. రిజర్వేషన్ ద్వారా ఆయనకి ఎంపీ టికెట్ వచ్చింది. ఇప్పటిదాకా అంబేద్కర్ భవనాన్ని పట్టించుకోకపోవడం దుర్మార్గము. అదేవిధంగా ప్రత్యామ్నాయంగా ఈరోజు ఎంపీ అభ్యర్థిగా ఉలగనాథన్ గణపతి గారు పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా గోవిందప్ప గారు పోటీ చేస్తున్నారు. మీ అఖండమైన మీ మెజారిటీ ఓట్లతో కుప్పం నియోజకవర్గంలో గోవిందప్ప గారిని, ఎంపీ అభ్యర్థిగా ఉలగనాథన్ గణపతి గారిని గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.